ఓం నమో వెంకటేశాయ. ఈరోజు విజయదశమి. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములైతేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తుల గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి
పైకి తీసుకొని రావటం జరిగింది. అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయడం జరిగింది. ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి మునుపన్నెడు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం, వారి యొక్క పర్ఫార్మెన్స్ 298 కళా బృందాలతో దాదాపు 5,976 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గరుడ సేవ రోజున 20 రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన కూడా జరగటం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పాలంకరణ ఏదైతే జరిగిందో, బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90,000 సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, మునిపెన్నడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయడం జరిగింది. దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా 2-3 నెలల నుంచి వాళ్ళు అహోరాత్రుల్లో శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భక్తులు తిలకించడానికి 36 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా చాలా మంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిలో కూడా వీక్షించడం జరిగింది. ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 3,500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ వైద్య సేవలకు వస్తున్నట్లయితే 50 మంది డాక్టర్లని, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 14 అంబులెన్స్లను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు. ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు 5,500 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ అధికారులు, గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు. తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఈ పార్కింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. గరుడ సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు 2,800 మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం, గరుడ సేవ రోజున అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% మేము కనీసం నేను కానీ ఈఓ కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా
గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఇది బాగలేదని కానీ కూడా ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో 16 రకాల అన్నప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఒక 5-6 గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దాని మూలాన ఎటువంటి ఈ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి పాలు, అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, బిస్కెట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా ఏ ఒక్కరిదో కాదు, ఇద్దరిదో కాదు, మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాకు వస్తున్నట్టు మెయిల్స్ వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగిందని. ఎవరు చూసినా కానీ 2-3 కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం అందరూ కూడా మన టీటీడీ అధికారులు, మిగిలిన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మా అందరి తరపు నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నా సార్. మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్ సార్. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్ ఏముంటాయి సార్, ఇంకా అంత బాగా అయినప్పుడు క్వశ్చన్ ఎందుకు, నెక్స్ట్ టైం నుంచి ఉంటాయి క్వశ్చన్. సార్ భవిష్యత్తు అన్నప్రసాదాలు ఇంకా పెంచాలి సార్, భక్తులకి సంఖ్య తగినట్టుగా పెరిగే సంఖ్య ఇంకా పెంచాలి సార్. అందులో ఈ గ్యాలరీలో గరుడ సేవ ముందు రోజు తర్వాత రోజు కూడా వారికి సేవ చేయాలి సార్. ఈ పాలు, టీ, కాఫీ లాంటివి ఇచ్చే అన్ని సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవి సేవలు లేవు అనేది మాకైతే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే నేనేం చెప్తా అంటే ఆ సంఖ్య ఏంటిగా ఇంకొంచెం పెరగాలి, ఎందుకంటే దాంట్లో స్టాఫ్ అనేది తక్కువగా ఉండాలి. అక్కడ ఆ రిక్రూట్మెంట్ కూడా చూడాలి సార్. నోటెడ్. అది ఇస్రోను తర్వాత ఎలాంటి వారి సేవలు తీసుకుందాం అనుకున్నాము, కానీ కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల ఇంటిగ్రేటెడ్ కాలేకపోయింది. మన కమాండ్ కంట్రోల్ లాస్ట్ మూమెంట్ 11th అవర్లో వచ్చింది కాబట్టి దానికి అనుసంధానం చేయలేకపోయాము. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలుగా లేకపోతే మళ్ళీ ఉన్నాయి కదా, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, దానికి ఉపయోగించుకుంటాం. చైర్మన్ గారు, ఈ బ్రహ్మోత్సవాల్లో సాంకేతికత మీకు ఎంతవరకు ఉపయోగపడింది? వీటిని నేను అదే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ కాలేదు. అది మనం అనుకున్నంత వేరే అన్ని వాడుకున్నాం కదా, అందుగురించే మనం సక్సెస్ అయ్యగలం. పోని విధంగా మీరు పదే ప్రతి ఒక్కరు పెళ్లి కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ముఖ్య సూచనలు, ఏదైనా అంటే మార్పుల గురించి అన్నిసార్లు భక్తులతో పోయి మమేకమయ్యారు, ఏదో ఒక చిన్న సూచనలు అన్నా చేస్తుంటారు. అంటే గ్యాలరీలో ఉన్న మా దృష్టికి అయితే రాలేదు. నేను అదే చెప్తున్నా కదా, నేను 400-500 మందిని కలిశాను. నేను గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యాము. ఎవరు కూడా
కంప్లైంట్ అనేది లేదు. అందరూ బాగుంది, మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలంటే కూడా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు. మనం పుష్పాలంకరణ చేయాలన్నా కానీ ప్లేస్ లేదు, ఇంతకన్నా ప్లేస్ మనం చేయలేము. సార్ అదే విధంగా ఓకే అండి, మనకి థ్యాంక్ యూ వెరీ మచ్. రద్దీ ఏం తగ్గలేదండి, రద్దీ ఏం తగ్గలేదు. మీకు కంపారిటివ్ స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పటిది ఇప్పుడు మన సిపిఆర్ ఒకరు ఇస్తారు, ఏం తగ్గలేదు. గరుడు సేవ రోజు అది 8 days కి, నాట్ 9 days. ఇంకొక రోజు కలపాలని, కలిపితే అది కంపారిటివ్ 2-3% ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది ఏదైనా. సార్ గరుడు సేవ రోజు పర్టికులర్ గా ఉన్న గ్యాలరీలన్నీ మనకి ఫుల్ అయినాయి. గరుడు సేవ రోజు ఇంకా అదనంగా కొంతమందికి మనం వెలుపల తిరిగిన వాళ్ళకి గరుడు వాహనాన్ని కల్పించలేకపోయాము. భవిష్యత్తులో ఇంకా ఏమైనా గ్యాలరీలు విస్తరించే అవకాశం ఉందా, లేదా అందరికి గ్యాలరీలు విస్తరించడానికి ప్లేస్ లేదు కదా, విస్తరించలేము, విస్తరించలేము, అది సాధ్యమయ్యే పని కాదు. మనకు ఉండే ప్లేస్ లిమిటెడ్, పార్కింగ్ కూడా లిమిటెడ్. చాలా వెహికల్స్ కూడా మనం లాస్ట్ లో ఆపాల్సి వచ్చింది, అవును పైన ప్లేస్ లేకుండా. ఫస్ట్ టైం ఆర్టీసీ బస్సెస్ కూడా కొద్దిగా నిలిపినట్టుగా కూడా తెలిసింది. అదే ఇక్కడ మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది, మళ్ళీ రద్దీ అవుతుంది, మళ్ళీ స్టాంపేడ్ అవుతుందని భయం. భక్తులు అయితే తీసుకున్నాం కదా, ఎక్కడ 4-wheeler రానిలా అంటే ఇప్పుడు మరి ఉన్న వెహికల్ కెపాసిటీ అంతే కదా, కరెక్టే కదా. మీకు భక్తులకి ఎక్కడ ఇబ్బంది కాదు కదా, బస్సులు ఇచ్చాం కదా. ఇంకా ముందు కట్టేసాం. ఇది అవును, నాకు అర్థం కాదు. బాగా చేశారు. మీరు ఇచ్చే సర్టిఫికేట్ కంటే ఇంకా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఏముంటది, మీరే ఇచ్చారు కదా, మీరే థ్యాంక్స్ చెప్పారు కదా. సార్ ఎస్యూబీసీలో టెలికాస్ట్ చేస్తాను కదా సార్, ఆ తీసే స్పీడ్ అన్ని క్వాలిటీగా హెచ్డీగా వస్తుంది సార్, కానీ ఎస్యూబీసీలో టెలికాస్ట్ ఎప్పుడు అది క్వాలిటీ తగ్గుతుంది. అది లైసెన్స్ రాలేదు కాబట్టి మాకు ఆ క్వాలిటీ మేము టెలికాస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళు చెప్తున్నారు. అది ఏమైనా ఇంప్రూవ్ చేస్తారు? దాని గురించి రివ్యూ చేస్తామండి, మా నోటీస్ కూడా వచ్చింది ఎస్యూబీసీ. ఎస్యూబీసీలో టెలికాస్ట్ చేయండి లో క్వాలిటీ. చేస్తామండి, 1 week లో దాన్ని రివ్యూ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.